శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనందరి జీవితాల్లో మరొక నూతనమైనటువంటి అరుణోదయాన్ని దేవుడు మనకు అనుగ్రహించడాన్ని బట్టి దేవునికి మనం సదా రుణస్థులుగా, కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తులుగా జీవించటం అనేటువంటిది నేర్చుకోవాల్సినటువంటి ఒక సత్యం. ఈ దినం మన టిఎల్సి అనుదిన ఆహారంలో సంఖ్యాకాండం 6వ అధ్యాయం 25వ వచనంలో రాయబడినటువంటి ఒక మాట మన జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. దేవుని బిడ్డలారా, ఇదొక ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదము. అంతకంటే కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఒక దీవెన ఇది. భక్తుడు దేవుడు యెహోషువాకి అహరోను అటువంటి వారికి, మోషే అయినటువంటి నాయకులకి దేవుడు చెప్పినటువంటి గొప్ప మాట ఏంటంటే, తన జనాంగమైనటువంటి ఇశ్రాయేలుని ఎప్పుడు కూడా దేవుడు దీవించమని చెప్పాడు. ఎప్పుడు కూడా వారిని ఆశీర్వదించమని జ్ఞాపకం చేశారు. దేవుల్లో ఉన్నటువంటి గొప్ప సుగుణం అదే. మన దేవుడు, మనం ఆరాధించి మనం నమ్మినటువంటి, మనం విశ్వసించేటువంటి దేవుడు మనల్ని దీవించేవారు, మనల్ని ఆస్వాదించేవారు, మనల్ని అభివృద్ధిపరిచేవారు, మనల్ని వర్ధిలింపు చేసే దేవుడు. అలాంటి గొప్ప దేవుణ్ణి నీవు నేను కలిగి ఉండటం ఎంత ధన్యత. మన దేవుడు శిక్షించేవాడు కాదు, మన దేవుడు శపించేవాడు కాదు, మన దేవుడు ఉగ్రతను చూపించే దేవుడు కాదు, మన దేవుడు మనల్ని అంతం నాశనం చేసేటువంటి దేవుడు కాదు. మనం ఎప్పుడు కూడా దీవించబడాలని, మనం ఆస్వాదించబడాలని, మనం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించేటువంటి గొప్ప తండ్రిని ఈ దినం మనం కలిగి ఉన్నాం. కాబట్టే అహరోనుకి దేవుడు చెబుతున్నాడు, అహరోను, నా ప్రజలైనటువంటి వారిని ఈ ఆశీర్వాదాలని నీ నోట నుంచి పలుకో, నీవు పలికినప్పుడు నేను అనుగ్రహిస్తాను అనేటువంటిది జ్ఞాపకం చేస్తున్నారు. ఈ ఆశీర్వాదంలో, ఈ దీవెనలో 2 విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి ఏంటంటే, యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి. యెహోవా నీకు తన సన్నిధి అంటే దేవుని సన్నిధి మనకి ప్రకాశింపబడుతుంది. ఎందుకంటే చీకట్లో ఉన్నప్పుడు చీకట్లోనికి వెలుగు ఎలాగ ప్రకాశింపబడుతుందో, మనకి మన బ్రతుకుల్లోనికి, మన జీవితంలోనికి, మన కుటుంబంలోనికి దేవుని సన్నిధి వెలుగు వలె, దేవుని యొక్క వెలుతురు ప్రకాశమానంగా అది ఆ వెలుగు మనలోనికి, మన జీవితాల్లోనికి, మన కుటుంబాల్లోనికి రావటం అనేటువంటిది దేవుని యొక్క ఇష్టమై ఉన్నది. దేవుడు మనల్ని చీకట్లో బ్రతకటం, చీకటి జీవితాలు జీవించటం అనేటువంటిది దేవునికి ఇష్టం లేదు. చీకట్లో ఏం అభివృద్ధి ఉంటుంది? చీకట్లో ఏ ఆశీర్వాదం ఉంటుంది? చీకట్లో ఏమి మనం జీవితంలో కనుగొనగలుగుతాం? కాబట్టే మన జీవితంలోనికి ఆయన సన్నిధిని మన హృదయాల్లోనికి, మన జీవితంలోనికి ప్రకాశించడం అనేటువంటిది దేవునికి ఇష్టమైంది. 2వ తలంపు, నిన్ను కరుణించునుగాక అంటున్నారు. ఆయన సన్నిధి ప్రకాశించడం మాత్రమే కాకుండా మనల్ని కరుణిస్తూ ఉన్నాడు. ఆయన మన మీద, ఆయన కనికరం, ఆయన దయ నిరంతరం ఉంటుంది. మనం చిన్న జీవితంలో పొరపాట్లు, తప్పులు చేసినప్పుడే తల్లిదండ్రులే గద్దిస్తారు, శిక్షిస్తారు. దేవుడు ఆయన ప్రేమమూర్తి కాబట్టే మన జీవితంలో మన యొక్క తప్పిదాలకి దేవుడు మనల్ని శిక్షించటం, గద్దించటం అనేటువంటిది ఆయన చేసేటువంటి వారు కాదు. ఎంత ఘోర పాపినైనా కానీ క్షమించేటువంటి దేవుడు, మన మీద వాత్సల్యత చూపించి, మన మీద కనికరం చూపించేటువంటి గొప్ప ప్రేమమూర్తి మన తండ్రి. అలాంటి దయగలిగినటువంటి, కృపగలిగినటువంటి దేవుణ్ణి కలిగి ఉండటం నీకు నాకు ఉన్నటువంటి గొప్ప భాగ్యం. ఈ ఉదయం అది గుర్తెరిగి ఆయన సన్నిధిని ఆహ్వానించేవారుగా, ఆయన సన్నిధిని చేర్చుకునేవారుగా, ఆయన సన్నిధిని అనుభవించి పొందుకునేటువంటి వారుగా, ఆయన కరుణకు పాత్రలుగా జీవించుటకు పరిశుద్ధాత్ముడు మనలందరినీ ఆ విధంగా ఆయుధపరచునుగాక. ఎందుకు నన్నింతగా నీవు
చేతివో దేవా. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగలిగిన ఆయన, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయం ప్రభు అహరోను దీవెన ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు నాయన. ఆనాడు మా పితరులు నా తండ్రి ఏ రీతిగా ప్రభు మరి నాయకులైనటువంటి మోషే, అహరోన్లు, మీ సేవకులైనటువంటి అయ్యా మరి అహరోను ద్వారా నా తండ్రి దేవా మీరు జ్ఞాపకం చేసినట్లుగా నా తండ్రి మీరు దీవించమని మీరు జ్ఞాపకం చేశారు. ఈ దీవెన వచనాలు పలుకుము అన్నప్పుడు ఆయన పలికినప్పుడు నాయన దేవా మరి పరలోకం నుంచి మీరు అనుగ్రహించారు. ఆ పరలోకం నుంచి ఆయన మీ కృపను వారి మీద ఏ విధంగా చూపించారో నా తండ్రి నేటికి కూడా మారనటువంటి దేవుడుగా, మార్పు చెందని దేవుడుగా, దయగలిగినటువంటి దేవుడుగా, కరుణగలిగినటువంటి తండ్రివిగా మా పక్షాన ఉంటున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏ ఉదయం నాయన మీ సన్నిధి మా జీవితాల్లో, మా కుటుంబాల్లో ప్రకాశింప చేయండి. మీ కరుణతో నాయన అయ్యా మమ్మల్ని ఆవరించిన తండ్రి మీ కరుణకి దయకి పాత్రులుగా మేము వర్ధిల్లుటకు మీ కృప దయచేయండి. ఏ ఉదయం నాయన టీఎల్సీలో దిన ఆహారం చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరిచిన ఆయన ఈ అహరోను దీవెనకు అనుగుణమైనటువంటి జీవితం బ్రతుకును ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీ దీవెనకు దేవా ప్రతి ఒక్కరిపైన ఆయన మీరు కుమ్మరించి మీరు మహిమ పొందమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.